బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలను వైఎస్ సునీత ఇవాళ కడపలో కలిశారు. వైఎస్ ఘాట్ దగ్గర వారిద్దరూ నివాళులర్పించారు. తాజా రాజకీయ పరిణామాలపై 3 గంటల పాటు చర్చలు జరిపారు. అన్న జగన్ పై షర్మిల ధిక్కార స్వరం వినిపిస్తున్న వేళ వీరిద్దరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. కడప లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థిగా వైఎస్ వివేక భార్య సౌభాగ్యమ్మను పోటీ చేయించాలని షర్మిల భావిస్తున్నట్లుగా సమాచారం. కడపలో షర్మిలను కలిశారు సునీత. తాజా రాజకీయ పరిణామాలపై వీరిద్దరి మధ్య 3 గంటల పాటు చర్చలు జరిగినట్టుగా తెలుస్తోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, విజయ చంద్రిక ఈరోజు ఇడుపులపాయల్లో సోదరిమణులు ఇరువురు అంటే వైఎస్ షర్మిల కావచ్చు, వైఎస్ సునీత కావచ్చు, సునీత ఈ రోజు కలవడం జరిగింది. ఈ రోజు ఉదయం ఇడుపులపాయ గెస్ట్ హౌస్ లో ఇరువురు కలవడం జరిగింది. సో ఈ నేపథ్యంలో మొత్తం ఇరువురు మధ్య గెస్ట్ హౌస్ లో 3 గంటల పాటు చర్చలు జరిగాయి. సో 3 గంటల పాటు చర్చలు జరిగిన నేపథ్యంలో తప్పకుండా పొలిటికల్ అనేది కావచ్చు. సో ఈ పొలిటికల్ లో ప్రధానంగా కడప లోక్సభ టికెట్ కావచ్చు, ఇలాంటి పులివెందుల ఎట్లా రాజకీయ ప్రవేశం అయితే తప్పకుండా చేయాలి అనేది సునీతను అడిగినట్లు మనకు తెలుస్తుంది. కడప ఎంపీకి ఇస్తే ఎలా ఉంటుంది, ముందు వాళ్ళ అమ్మ తల్లి సౌభాగ్యమ్మ పేరు వచ్చింది కానీ మళ్ళీ ఏమనే రంగంలో దిగుతున్నట్లు, తప్పకుండా నువ్వు రాజకీయాలకు రావాలి, ఏదో ఒక మన పార్టీలో ఉండాలి, ఏదో ఒక టికెట్ అయితే కేటాయిస్తాము అని చెప్పి సుదీర్ఘంగా చర్చ అయితే ఒప్పుకోకపోవడంతో 3 గంటల పాటు ఇరువురి మధ్య చర్చ సాగింది. సో మొత్తం మీద అయితే పొలిటికల్ అయితే మనకు